కొంతమంది హేతువాదులు, నాస్తికులు, క్రిస్టియన్స్, ఇంకొకరు నిజంగానే దేవుడికి నిజంగా అంత పవర్స్ అయి ఉంటే, వేద బ్రాహ్మణుడికి అంత మంత్రాలు చదివే కెపాసిటీ ఉన్నప్పుడు పెద్ద పెద్ద ఉదాహరణకు వాళ్ళిద్దరి పేర్లు తీయటం కాదు కానీ ఒక హీరో హీరోయిన్ల పేర్లు తీస్తే వాళ్ళని పెద్ద పెద్ద పాండిత్యం ఉన్నటువంటి పంతులను తీసుకొచ్చి చేపిస్తారు. బట్ స్టిల్ విడాకులు అవుతూ ఉంటాయి. ఏంది అసలు దీని గురించి చెప్పాలి అంటే? మొట్టమొదటండి, మన ఛానల్లో గతంలో నేను హిందువులు పెళ్లిలో చేసేటటువంటి ఘోరమైన తప్పులో ఒక వీడియో చేశాను. మనం పెళ్ళి సాంప్రదాయబద్ధంగా చేసుకుంటున్నాము అని అనుకుంటూ ఉన్నాం, కానీ ఎవ్వరూ సాంప్రదాయబద్ధంగా చేయటం లేదు. పెళ్లిలో చేసేటటువంటి చిన్న చిన్న తప్పులు కూడా ఒక్కొక్కసారి పెద్ద పెద్ద ఎఫెక్ట్ చూపించవచ్చు. మండపంలో మనం గణపతి పూజ చేస్తాం, పుణ్యాహవాచనం చేస్తాం, గౌరీ పూజ చేస్తాం, ఇతర రకరకాల పూజలు, హోమాలు అన్నీ కూడా పెళ్లి మండపంలో చేస్తాం. అలాంటి పెళ్లి మండపంలోకి అందరూ చెప్పులు వేసుకుని వెళ్ళిపోతాం. పెళ్లి మండపం పైన దేవతలందరినీ మనం ఆవాహన చేసి ఉంటాం. జీలకర్ర బెల్లం పెట్టే సమయానికి ఆశీర్వదించడానికి హాయిగా మన వాళ్ళంతా కూడా చెప్పులు వేసుకుని వెళ్ళిపోయి ఆశీర్వదించి వచ్చేస్తాం. అవును, కామన్గా జరుగుతుంది. అవును. మరి మనం ఇంట్లోకి మనం చెప్పులు వేసుకుని వెళ్ళాం, ఎందుకు అంటే దేవుడి గది ఉంటుంది, అవన్నీ ఉంటాయి. మరి మండపంలో, పెళ్లి మండపంలో మనం చెప్పులు వేసుకుని వెళ్ళడం తప్పు కాదా అండి? చెప్పులు వేసుకుని వెళితే దేవతలు ఎందుకుంటారు అక్కడ? శపించి వెళ్ళిపోతారు. అందుకే పెళ్ళిళ్ళు పెటాకులు అవుతాయి. అంతేకాదు, కెమెరామ్యాన్ల హవా బాగా ఎక్కువైంది. తప్పు లేదు, మనకు అందరూ బ్రతకాలి. వివాహము అని అంటే 100 మందికి కూడా ఉపాధి చూపించేది అనేటటువంటిది. కావున వివాహానికి వీళ్ళు కెమెరామ్యాన్లు వస్తారు. నాకు ఒక మిత్రుడు ఒక ఆయన ఉన్నాడు, నాకు అప్పుడప్పుడు వీడియోలు తీస్తుంటాడు, ఎక్స్పర్ట్ కెమెరామ్యాన్. ఆయన కన్నడ సినిమాలకు కూడా చేస్తాడు, అప్పుడప్పుడు తీస్తూ ఉంటాడు మనకి. ఆయన తీసేటటువంటి కెమెరా ఉంటుంది, అంటే పెళ్ళిళ్ళకి ఆయన కెమెరా చేస్తాడు. దానికి ఏదో పేరుంది, క్యాండిడ్ షాట్స్ అని ఏవో అంటారన్నమాట అండి. అవి తీస్తారు. అవి ఏమిటి అని అంటే, పెళ్లి తంతు వాళ్ళది వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. కెమెరామ్యాన్లో ఎలాంటి డిస్టర్బెన్స్ కూడా చేయరు. వాళ్ళు తంతు చేసుకుంటూ ఉంటే దానికి అనుగుణంగా వీళ్ళు షార్ట్స్ తీసుకుంటారు. ఇది ఒక ప్రత్యేకమైనటువంటి స్కిల్. ఇది అది కలిగినటువంటి మిత్రులు చాలామంది ఉన్నారు. అలా చేసుకోవచ్చు కదా వీళ్ళు. అలా చేసుకోకుండా కట్టిన తాళినే మళ్ళీ కట్టించడం, అంటే మళ్ళీ కట్టండి అనరు, అక్కడ మళ్ళీ చేయి పెట్టండి అంటారు. అంటే ఏకాగ్రత అయితే దెబ్బతీస్తారు. అంటే తలంబ్రాలు వేసినప్పుడు ఆగండి, ఇంకా మామూలుగా ఉండట్లేదు రండి. అలాగే వీళ్ళు ఏవో స్ప్రేలు తెచ్చుకుంటున్నారు, ఆ స్ప్రేలు కొట్టడం, అదేమో నురగ రావడం. ఆ మధ్యన తమిళనాడులో ఒక పెళ్లి చేసినప్పుడు ఏమైందంటే, నురగలు కక్కేటటువంటి స్ప్రేలు ఏవో పెట్టుకున్నారు. ముహూర్త సమయానికి అది స్ప్రే చేస్తూనే ఉన్నారు. పాపం పంతులు గారు నురగతో నిండిపోయాడు. వద్దు వద్దు అని ఆయన మొత్తుకుంటున్నా వీళ్ళు వినరు. కావాలని ఆయన మీద వీళ్ళు పడేట్టుగా స్ప్రే చేయడం. ఆయన పాపం ఆయన కండువా తీసి కప్పుకుని పాపం నానా ఇబ్బందులు పడ్డాడు ఆయన. ఈ విధంగా పెళ్ళిళ్ళలో రకరకాల ఘోరమైనటువంటి తప్పులు జరుగుతున్నాయండి. ఇంకొకటి, మనం పెళ్లి భోజనాలు అని మనం పెట్టుకుంటాం. పెళ్లి భోజనాలు అని పెట్టుకున్నప్పుడు అన్న సంతర్పణ, దానికి పేరు ఏమిటంటే అన్న సంతర్పణ. దానికి అన్న శాంతి అని కూడా పేరండి. ఏదైనా ఒక గొప్ప కార్యక్రమం చేసుకున్నప్పుడు 10 మందికి అన్నం పెట్టుకుంటే అదొక రకమైన శాంతి. పెళ్లిలో జరిగేటటువంటి నరదృష్టి కానీ ఇతర రకరకాల దోషాలకు అన్న శాంతి అనేది మనకు పనికొస్తుంది. ఈ పెళ్లి భోజనాలు అనేవి కూడా ఎలా మారిపోయాయండి? బఫేలు ఎంత ఘోరంగా ఉన్నాయి. వడ్డించేవాడు ఎవడు వడ్డిస్తాడు? ఎవడో వీళ్ళు క్యాటరింగ్ ఇచ్చేస్తారు, క్యాటరింగ్ వాడు వడ్డిస్తాడు. వాడికో శుచి శుభ్రత ఉండదు, ఏముండదు. వాడేం తిండ కదా, అది వాడికి వ్యాపారమే కదా, వాడు వడ్డిస్తాడు. వాడు చెప్పులు వేసుకుని పరబ్రహ్మస్వరూపమైనటువంటి అన్నాన్ని వడ్డిస్తాడు. వీళ్ళు చెప్పులు వేసుకుని ఒక చిప్ప తీసుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళి భిక్షాందేహి అని అర్థించి వాళ్ళు పెట్టేటటువంటి బఫే భోజనాలు వడ్డించుకుని పట్టుకొని తెచ్చుకుని వచ్చి నించుని, పాపం కూర్చోడానికి కూడా ప్లేస్ ఉండదు, ఎందుకంటే బఫేలే కదా, నించుని తినేస్తారని వీళ్ళు కుర్చీలు పెట్టరు. నించుని గబగబా తినేసి వెళ్ళిపోతారు. ఇంట్లో భోజనమేమో చెప్పులు బయట ఉంటాయి, పవిత్రంగా చేస్తారు. పెళ్లి భోజనాలేమో ఈ విధంగా చేయడం. మరి నీకు అన్నశాంతి, అన్నదానము చేసినటువంటి ఫలం ఎక్కడొస్తుంది? నీ చేత్తో నువ్వు పెట్టాలి కదా. కనీసం పెళ్లి వారికైనా పెట్టాలి కదా. వందలాది మంది వచ్చేస్తే అసలు వందలాది మందిని పిలుచుకోమని ఎవడు చెప్పాడు? కేవలం బంధుమిత్రులు పిలుచుకున్నారనుకోండి, 100 మంది దాటరు ఎవరికైనా. ఏదో మన యొక్క ఇది చాటుకోవడానికి, మన యొక్క హవా చాటుకోవడానికి, ఇంతమంది వచ్చేసారు నా పెళ్ళికి అని చెప్పుకోవడానికే తప్ప
అంతంతమంది అవసరం లేదు అసలు కదండి. ఒక 100 మంది పెళ్ళికి వచ్చారనుకోండి, అందులో ముఖ్యులైనటువంటి పెళ్లివారు వాళ్ళకైనా కనీసం 7 రోజుల్లో వీళ్ళు వడ్డించవచ్చు కదా. అవును. ఈ యొక్క ఆడపిల్ల తండ్రో తల్లో ఆడపడుచులు అంటే వీళ్ళు అదే ఆడపిల్లకి అక్కచెల్లెలు ఉంటే వాళ్ళో లేకపోతే అన్నదమ్ములో ఎవరైతే బంధువులు ఎవరైతే వాళ్ళు వడ్డించారనుకోండి, ప్రేమగా వడ్డిస్తారు, గౌరవంగా చూస్తారు. కొంచెం ఇలా జరగటం లేదు. పెళ్లి భోజనాలు అనేవి ఇప్పటికీ కూడా సాధ్యమే. విస్తరాకులు వేసి లేదా అరిటాకులు వేసి అందరికీ కూడా పంక్తులు పెట్టి బంతి భోజనాలు పెట్టి వడ్డించడం అనేది పవిత్రంగా వడ్డించడం అనేది నేటికి సాధ్యమే. అలా చేస్తున్న వారు చాలామంది ఉన్నారు. కానీ ఈ రోజుల్లో ఎక్కడవుతుందండి అని తప్పించుకునేవాళ్ళు. కావున అన్నదానము అన్నశాంతికి సంబంధించినటువంటి ఫలితం రావటం లేదు. వీళ్ళు చెప్పులు వేసుకునే మండపంలో ఇష్టానుసారం తిరిగేయడం, అక్కర్లేని స్ప్రేలు కొట్టడము, అరుపులండి. అరుపులు ఎక్కువైపోయండి. ఏదైనా పెళ్లి ముహూర్త సమయానికి జీలకర్ర బెల్లం పెట్టినప్పుడు మంగళసూత్ర సమయానికి ఇదేదో వెర్రి అరుపులు, ఒక రకంగా చెప్పాలంటే పిశాచ అరుపులు. మనం చిన్నప్పుడు కొన్ని దెయ్యాల సినిమాలు చూసినప్పుడు కొన్ని అరుపులు వినిపిస్తూ ఉంటాయి. ఆ అరుపు వచ్చింది అంటే అక్కడ హర్రర్ సీన్ ఏదో వస్తుందని అర్థం. అలాంటి అరుపులు పెళ్ళిళ్ళలో వినిపిస్తున్నాయి. అలాంటి అరుపులు పెళ్ళిళ్ళలో వినిపిస్తూ ఉన్నాయి. ఎప్పుడు కూడా నోటితో వాద్య శబ్దాలు చేయకూడదు అని శాస్త్రం చెబుతుంది. నోటితో మనకి వాద్యంతో వచ్చేటటువంటి శబ్దాలు అంటే ఇన్స్ట్రుమెంట్స్తో రావాల్సినటువంటి శబ్దాలు నోటితో చేయకూడదు. అది అమంగళం అన్నమాట. అలాంటి అరుపులు ఎక్కువ అయిపోయి పెళ్ళిళ్ళలో విజిల్స్ మొదలైనటువంటి ఉంటాయి చూసారా, అవన్నీ కూడా వాటి కిందకే వస్తాయి. అమంగళం. దేవతలు లేచి వెళ్ళిపోతారు. ఇందాక మనం చెప్పుకున్నాం చూసారా, అవన్నీ క్షుద్ర దేవతలు ఇష్టపడతారు. మనం చేసుకునేది క్షుద్ర పూజలు కాదు కదా, కావున ఎంత పవిత్రంగా ఉండాలి. ఈ విధంగా 1 కాదు 2 కాదండి, మన పెళ్ళిళ్ళలో చేసేటటువంటి అరాచకాలు, అధర్మాలు, మన పెళ్ళిళ్ళలో మన వాళ్ళు చేస్తూ ఉన్నటువంటి అపవిత్రపు కర్మలు చాలా ఉన్నాయి. దానివల్లనే పెళ్లిలో చేసేటటువంటి ఆ యొక్క పూజల ఫలితం రావటం లేదు. వీళ్ళు కెమెరామ్యాన్కి ఎంత ఇస్తారంటే 1,00,000-1,50,000 ఇస్తారు. పురోహితుడికి ఎంత ఇస్తారో తెలియదు. 3,000 ఇస్తారు. పురోహితుడికి బేరం ఆడతారు. ముందు బేరం అసలు గీయడమే. వాడు పాపం ఏదో ఒక 25,000 20,000 సీజన్లోనే కదా అని అడుగుంటాడు. పల్లెటూర్లలో 3,000 5,000 ఇవ్వడానికి ఎన్ని బార్గెనింగ్. అంతేనండి, అంతే చాలా ఇబ్బందులు ఉంటాయి. ఈసారికి తీసుకో. అలాగని వాళ్ళు లేని వాళ్ళు అనుకోండి, ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చింది తీసుకుని చేయించాలి పురోహితుడు. కానీ ఉన్నవాడివి నువ్వు పెళ్లి భోజనాలకు 1,50,000, కెమెరాకి 1,50,000, మండపానికి 1,00,000 ఇచ్చినటువంటి వాడు ఈ పురోహితుడికి కనీసం 20,000 నువ్వు ఇవ్వలేవు. పురోహితుడి దగ్గరికి వచ్చేసరికేమో వీళ్ళు గీసి బేరమాడడం, తక్కువకు వస్తాడు అని చెప్పి మంత్రాలు ఏమీ రానటువంటి వాడిని తెచ్చి పెళ్లి చేయించుకోవడం. మరి క్వాలిటీ ఎక్కడ ఉంటుందండి? ఈ విధంగా పెళ్ళిళ్ళలో చేసేటటువంటి తప్పులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు పరిహరించుకుంటే ఇంట్లో మనం చేసుకునేటటువంటి వ్రతమో పూజో ఎంతో నియమనిష్టలతో చేస్తాం. చక్కగా స్నానం చేసి మడి కట్టుకునే చేస్తారు. ఆ కులం ఈ కులం అని లేదండి, అన్ని కులాల వాళ్లకు మడి ఉంటుంది. అన్ని కులాల వాళ్ళు మడి చూపిస్తారు. మా చిన్నప్పుడు పల్లెటూళ్ళలో ఎక్కువగా బ్రాహ్మణులు అలాగే ఇతర కులాల వాళ్ళు కూడా చాలా మడిగా ఉండేవారు. మేము ఎప్పుడైనా కొళాయి దగ్గర బింది తెచ్చినా ఆవిడ ఒప్పుకునేది కాదు, అంత మడిగా ఒక ఆవిడ ఉండేది. కావున అందరికీ మడి ఉంది. మడిగా ఇంట్లో పూజలు చేస్తారు. పెళ్లి మండపంలో పూజలు మాత్రం వీళ్ళు ఈ చీరలు అవి కట్టుకొని వచ్చి ఆవిడ పడితే వాడే పట్టుకుంటాడు. మళ్ళీ బ్యూటీ పార్లర్లు అవన్నీ కూడా చేయించుకోవాలి. అలాగే రకరకాల మేకప్కి ఒకడు, బ్యూటీ పార్లర్కి ఒకడు. ఈ ఆడవాళ్ళకి మేకప్ చేసే వాళ్ళలో ఈ మధ్య ముస్లింలు ఎక్కువయ్యారు అని చెప్పి విన్నానండి. ఈ విధంగా రకరకాల పేర్లతో రకరకాల వ్యక్తులు వచ్చి చక్కగా ఇష్టానుసారము అటు ఇటు మండపంలోని రూమ్లోనే మొత్తం తిరిగేసిన తర్వాత అవే బట్టలతో వచ్చి వీళ్ళు పూజ అది చేసుకుంటారు. అక్కడ మనం పవిత్రమైనటువంటి పూజా కార్యక్రమాలు చేసుకుంటున్నాము అనేటటువంటి భావన హిందువుల్లో పోయింది. పెళ్ళి అనేటటువంటిది ఒక వేడుక, ఒక సెలబ్రేషన్ అనే స్థాయికి వెళ్ళిపోయింది. దైవ కార్యక్రమం కాదు, సెలబ్రేషన్. దైవ కార్యక్రమం నువ్వు అనుకుంటే పవిత్రంగా ఉంటావు, జాగ్రత్తగా ఉంటావు. సెలబ్రేషన్ అని నువ్వు అనుకుంటే కనుక మితిమీరి ప్రవర్తిస్తావు. ప్రస్తుతం పెళ్ళిళ్ళలో జరుగుతూ ఉన్నది అదే. ఎవడొస్తాడో తెలియదు, ఎవడక్షతలు వేస్తాడో తెలియదు, ఎలా వేస్తాడో తెలియదు, ఎక్కడి నుంచి వస్తాడో తెలియదు. అక్షతలు వేయాలి అన్నా కూడా ఒక యోగ్యత పవిత్రత ఉండాలి కదా. ఎక్కడి నుంచో వస్తారు, వేసేస్తారు. ఇక్కడ పెళ్ళిలో ఇంకోటి ఏంటంటే భోజనం విషయానికి వస్తే గురుగారు, హిందువులే అయినప్పటికీ కొంతమంది ప్యూర్ వెజిటేరియన్ అనేది ఫాలో అవుతారు, కొంతమంది నాన్ వెజ్ని ఫాలో అవుతూ ఉంటారు. ఏంటి దీన్ని ఏ రకంగా చూడొచ్చు? పెళ్ళిళ్ళలో మాంసాహార భోజనాలు అనేది వాళ్ళ వంశాచారాన్ని బట్టే ఉంటుంది.
ఏం అది ప్రాబ్లం మనం లేదు. ఏమీ జనరల్గా చెప్పనక్కర్లేదు. వాళ్ళ తాతల కాలం నుండి పెళ్ళిళ్ళలో వడ్డించడం ఉంటే వాళ్ళు వడ్డించుకుంటారు. కావున అదేమీ పెద్ద ఇబ్బంది కాదు. వీళ్ళేమీ దాన్ని తీసుకుని వచ్చి ఇక్కడ నైవేద్యాలు అవి పెట్టరు కదా. మండపంలో చేసే నైవేద్యాలు మామూలుగానే ఉంటాయి, కానీ వాళ్ళు జాగ్రత్తగానే ఉంటారు. మాంసాహారం వెళ్ళి భోజనాల్లో పెట్టుకునేటటువంటి వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జాగ్రత్తగానే ఉంటారు. వాళ్ళేమీ తీసుకొచ్చి దేవుడి దగ్గర పెట్టరు, అదేమీ ఇబ్బంది లేదు. దానికి వాడేటటువంటి ఆ యొక్క పరిశుద్ధి అంతా కూడా వాళ్ళు చూసుకుంటారు. సహజంగా నాకు తెలిసి అంతగా వెళ్ళి భోజనాల్లో మాంసం పెట్టరని నేను అనుకుంటున్నాను. రిసెప్షన్ పేరుతో పెట్టుకుని అప్పుడు పెట్టుకుంటూ ఉంటారు. కావున పెళ్ళిళ్ళలో చేసేటటువంటి తప్పులు మనం సరిదిద్దుకుంటే పవిత్రమైనటువంటి ఒక వాతావరణాన్ని పెళ్ళిలో ఏర్పాటు చేసుకుని, అది సెలబ్రేషన్ కాదు, వేడుక కాదు, దైవ కార్యక్రమము, సకల దేవతలను మనం ఆవాహన చేసి వాళ్ళను గౌరవించి వాళ్ళ సమక్షంలో మనం చేసుకునేటటువంటి ఒక ఒప్పందము పెళ్ళి అనేటటువంటి ఒక జాగరూకత మనకు ఉండాలి. అది ఉండటం లేదు. దానివల్లనే అవన్నీ కూడా మనకి దుష్ఫలితాలు వస్తూ ఉన్నాయి, దానివల్లే వస్తున్నాయి. కావున పెళ్ళిళ్ళు సాంప్రదాయబద్ధంగా చేసుకునే ప్రయత్నం చేయండి. దేవతలు అక్కడ ఉన్నారు అని నమ్మాలి. వీళ్ళిద్దరూ వధూవరులు దేవతలు అక్కడ ఉన్నారు అనేటటువంటి సంపూర్ణ విశ్వాసంతో వాళ్ళు మసలుతూ పూజాధికాలు చక్కగా పంతులు గారు చెప్పినట్టు ఏకాగ్రతతో చేసుకోవాలి. ఆ భక్తి ఏకాగ్రత దేవతలు మెచ్చుకుంటారు, ఆశీర్వదిస్తారు. వాళ్ళని పిలిచేసి వీళ్ళు పట్టించుకోలేదు అనుకోండి, ఎలా ఉంటుంది? ఎవరినో ఇప్పుడు మీరు కంపెనీలో పనిచేస్తున్నారు, మీ బాస్ ఎవడో సీఈఓనో ఇంకా పెద్దవాడు ఉన్నాడు, మీరు పెళ్ళికి పిలిచేశారు, వచ్చాడు ఆయన. వచ్చినప్పుడు మీరు ఆయన పట్టించుకుంటారా? పట్టించుకోవడం మానేసి మీ పని మీరు చేసుకుంటారా? పట్టించుకుంటారు. ఆయన వచ్చినప్పటి నుంచి వెళ్ళేంతవరకు ఎంత జాగ్రత్తగా ఉంటారు మీరు? మరి దేవతల విషయంలో మీరు ఎందుకు ఉండటం లేదు? వీడైతే వెంటనే తర్వాత రోజు ఉద్యోగం తీసేస్తాడనే భయం. దేవతలు ఏం చేస్తారో మనకు తెలియదు, అజ్ఞానం. కావున దేవతలు కూడా విఐపీలుగా మనం భావించి ఎక్కువ హడావిడి చేయడానికి మనం ఆస్కారం ఇవ్వకుండా, ఏదైనా హడావిడి ఉంటే మండపం బయట చేసుకోవచ్చు. అంటే మండపం బయట అంటే జస్ట్ స్టేజ్ బయటే చేయొచ్చు. మండపంలో కూడా అంత హంగామా, అంత చెప్పులు, అందరూ వచ్చి మూగిపోవడము, అంత హడావిడి, వేడుక ఖచ్చితంగా వేడుక కాదని మనం అంటలేదు. వేడుకే ప్రధానము, ఓన్లీ సెలబ్రేషన్ కాదు. ఆధ్యాత్మికతతో కూడినటువంటి డివోషనల్ సెలబ్రేషన్ పెళ్ళి అనేది. ఇప్పుడు డివోషన్ పోయింది, పెళ్లి అనేది దైవ కార్యం అనేది అసలు ఎక్కడ కూడా నేపథ్యం. జీవితంలో ఎంతో ముఖ్యమైనటువంటి ఒక ఘట్టానికి మీరు నాంది పలుకుతూ ఉన్నారు. ఆ నాందిలో గణపతి పూజతో ప్రారంభించి ఎన్ని గొప్ప పూజలు చేస్తారో, ఏం చేస్తారో అవన్నీ కూడా తూతూ మంత్రంగా చేసేస్తారు. మనందరికీ, మన ఆత్మసాక్షికి తెలుసు. తూతూ మంత్రంగా కానిచ్చేస్తారు. భక్తి శ్రద్ధలు లేవు, నమ్మకం లేదు, ఏమీ ఉండదు. ఆ పెళ్లి హవా మీదే అందరి దృష్టి. కనీసం వధూవరులు చేసుకోవచ్చు కదా, మిగిలిన వాళ్ళంతా చూసుకుంటారు. ఇన్ని తప్పులు మనం చేయకపోతే, ఒకటా రెండా తప్పులు, వందలాది తప్పులు పెళ్లిలో మనం చేసేస్తూ, ఇంక పెళ్లికి మనకు మంచి ఫలితం రావాలి, జీవితాంతము కూడా కలిసి ఉండాలి, జన్మజన్మల్లోనూ ఈయనే నా భర్త రావాలి, ఇవన్నీ ఎక్కడ జరుగుతాయి చెప్పండి? ఇది చాలా కష్టంగా ఉంది.